ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలను నిరసిస్తూ భారత జాగృతి నేతలు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. కవిత నివాసం నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, అప్డేట్స్ ఏంటి భాస్కర్? ఎమ్మెల్సీ కవిత నివాసానికి మధ్యాహ్నం 1 గంటకు ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందంలో ఉన్నటువంటి అధికారులు చేరుకున్నారు. 8 మంది అధికారులతో పాటు మరో 2 లేడీ ఆఫీసర్స్ కూడా చేరుకున్నారు. వాళ్ళు 1 గంట నుంచి లోపలికి వెళ్ళినటువంటి దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి గన్మెన్లు, పిఏలు, పిఆర్ఓలకు సంబంధించినటువంటి ఫోన్లు లాక్కోవడం, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా లోపల ఉంచేసి పైన ఇంట్లో మాత్రం ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్కు సంబంధించినటువంటి ఇద్దరిని సర్చెస్ కొనసాగించిన తర్వాత వారిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు వస్తే లోపలికి మాత్రం పంపే ప్రసక్తే లేదంటూ తెగేసి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్కి సంబంధించినటువంటి నాయకులు వచ్చినటువంటి సందర్భంలో వారిని లోపలికి అలో చేయమని చెప్పారు. ఓవైపు సుప్రీంకోర్టులో ఇవాళ ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నోటీసులు ఇచ్చారు. తర్వాత విచారణకు అయ్యేందుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అయినా కూడా దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ 17th రాబోతోంది. ఈడీ అధికారులు తమను అనేక రకాలుగా వేధిస్తున్నారు, మహిళను నైట్ వరకు ఉంచి విచారించడం సరైనది కాదు అని అనేక మార్లు కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్ తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఈడీ అధికారులు అప్రజాస్వామికంగా కేవలం బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా తయారైనటువంటి ఈడీ, ఐటీ అధికారులు చాలా క్లియర్గా దీనికి సంబంధించినటువంటి రైట్స్ని అయితే కొనసాగిస్తున్నారు. అప్రజాస్వామికంగా బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఇది ఒక కక్షపూరితంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే విధంగా ఇటువంటి వ్యవహారం అయితే కొనసాగుతోంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. సోమ భరత్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. అదేవిధంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. గారిని అరెస్ట్ చేసేదానికోసము ఈడీ నిర్ణయం తీసుకుందనేది మాకున్న ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఇంత మటుకు కన్ఫర్మ్ చేయలేదు. అయితే గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ అరెస్ట్ ఒకవేళ చేస్తే ఇది సుప్రీంకోర్టుకి ఈడీ ఇచ్చిన ఏదైతే అండర్టేకింగ్ ఉందో ఆ అండర్టేకింగ్కి ఇది వ్యతిరేకము. రెండోది, ఒక మహిళని ఈ సమయంలో అరెస్ట్ చేసేసేసి మ్యాజిస్ట్రేట్ వారెంట్ కనుక తీసుకోకుండా, కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి వారెంట్ తీసుకోకుండా అరెస్ట్ చేయడం కూడా ఇల్లీగల్ అవుతుంది. తర్వాత వాళ్ళు గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇంత మటుకు మేము రిక్వెస్ట్ చేసినా కానీ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వలేదు. కాబట్టి ఇంత బ్రేజన్గా సుప్రీంకోర్టుకు ముందు ఇచ్చిన అండర్టేకింగ్ని కూడా వైలేట్ చేసి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మాదిరిగా అరెస్టుకు పాల్పడడం, కవిత గారిని అరెస్టుకు పాల్పడడం పూర్తిగా అన్యాయము. తర్వాత చట్టవిరుద్ధం. ఒక మహిళని తర్వాత చిల్డ్రన్ని అరెస్ట్ చేసే టైము, ఇంట్రాగేషన్ టైము, వీటన్నిటి గురించి పోరాడుతున్న సమయంలో ఆ కేసు సుప్రీంకోర్టు డెసిషన్కి 19వ తారీఖు నాడు కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి కవిత నివాసానికి హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా చేరుకున్నారు. వాళ్ళు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కవితకు సంబంధించినటువంటి వ్యవహారంలో అరెస్టు అనేది ఇప్పటికే ధృవీకరిస్తున్నట్టుగా వీళ్లకు అడ్వకేట్ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా ఇద్దరు కవిత నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కవిత నివాసం దగ్గర భారీగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ఈ కక్షపూరిత వైఖరి ఉందో, కేవలం కావాలని పదే ఇట్లాంటి వ్యవహారాన్ని ఏదైతే కొనసాగిస్తుందో ఈ వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో నిలువరించేందుకే మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటాం అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు